సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మీకు ఎప్పుడైనా అంటే సీరియల్స్ మన సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మన అవసరం ఉంది, అబ్బాయిల మేల్ అవసరం కూడా ఉంది, వస్తున్నాం జాయిన్ అయ్యాం, అమ్మాయిల పేర్లే టైటిల్స్లో పెడుతున్నారు. లక్ష్మీ రావే మా ఇంటికి, ఏ మ్యాడీ వద్దా? చెప్పాలంటే సీరియల్ అంటేనే హీరోయిన్, సినిమా అంటే హీరోయిన్. బట్ ఆల్మోస్ట్ అబ్బాయి గారిదే ఉంది. సో ఇప్పుడు మ్యాడీ విషయానికి వస్తే మరి అంటే మీరు కొంచెం ఇది కూడా ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ హిట్ అవుతుంది. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం, ఐ మీన్ కొత్త క్యారెక్టర్ బాడీలోకి ఆవాహనం చేసుకోవాలి కదా? ప్రీవియస్ కి కంపేర్ చేస్తే దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ దాట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. లక్ష్మి నైస్, ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోసెంట్ ఏమో మిక్స్చర్. గోల్డ్ మెడలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ కావడా? చదువులో అప్పుడు అంతేనండి, గోల్డ్ మెడలిస్ట్ అసలు చదువు అసలు. అందుకే ఇక్కడ ఉన్నాను నేను, ఏదో డాక్టర్ ఏదో అయ్యేదని. మీరు ఎంతసేపు ఆ జిమ్ వర్కౌట్ వీడియోస్ లేకపోతే ఆ సెక్స్ వీడియోస్ తప్ప పర్సనల్లీ మీరు ఏమి ఓపెన్ అవ్వలేదు? యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం తగ్గించాను. యాక్చువల్లీ చాలా డైరెక్టర్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారు టైటిల్ ఇది పెడితేనే వస్తా. అదే నేను చెప్పాను కదా, అసలు నాకు అది తెలియదు. చాలా మంది అది కోరుకుంటారంట. క్యారెక్టర్ నేమ్ టైటిల్ పెడతానంటేనే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి మీరు అనలేదు. నాకు ఎలా వచ్చినా నా క్యారెక్టర్ కి నేను జస్టిఫై చేయాలి అంతే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే, నార్మల్లీ ఒక బిగ్ చేంజ్ వచ్చిందనమాట. మనం జీ తెలుగు చూసినప్పుడల్లా లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్ చూస్తూ ఉంటాం. చూసినప్పుడల్లా లక్ష్మీ రావే మా ఇంటికి అని మనం పిలుస్తూ ఉన్నాం. సో ఆవిడ ఎవ్రీడే వస్తూ ఉంటుంది. సో ఈరోజు ఆ సీరియల్ ఒక బిగ్ చేంజ్ ఏంటంటే 70th ఎపిసోడ్లో మన మ్యాడీ మొహం మారబోతుంది అనమాట. ఆయన ఎవరో కాదు, యశ్వంత్ గౌడ. సో ఆల్రెడీ ఈయనకి రాజుగా మంచి మాస్ ఫ్యాన్స్, క్లాస్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొంతమంది యాడ్ అవబోతున్నారు అనమాట. సో వాళ్ళిద్దరూ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? దర్శిని గౌడ గారు అండ్ యశ్వంత్ గౌడ గారు. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అడగాలి. బేసిక్ డౌట్ ఏంటంటే, మాకు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇలా ఒక్కొక్క డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి, డైలెక్ట్స్ ఉంటాయి తెలుగులో. సో మీకు కూడా స్టార్టింగ్ మీ ఇద్దరు డైలెక్ట్స్ కూడా ఒకరికొకరు అర్థం కాలేదంట కదా, నిజమేనది? కన్నడలో కూడా ఇలా డైలెక్ట్స్ ఉంటాయా, డిఫరెంట్ డైలెక్ట్స్? అంటే యా, బికాస్ ఇక్కడ శ్రీకాకుళం అని ఉంది కదా, సో తెలంగాణ, ఆంధ్ర డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కూడా లైక్ ఉత్తర కర్ణాటక అని ఉంటది, దావణగిరి అని ఉంటది, మంగళూరు అని ఉంటది, అండ్ నార్మల్ లోకల్ మండ్య, చాలా డిఫరెన్స్. యాక్చువల్ చెప్పాలంటే కన్నడలో ఇంకా ఎక్కువ స్లాంగ్స్ ఉంది. మీ ఇద్దరు డైలెక్ట్స్ బాగానే పర్వాలేదా మీకు? స్టార్టింగ్ అలా ఏం కాదు, ఏం ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను విన్నది ఇంకొక ఆయనతో అయితే పక్కా మీరిద్దరు ఫేస్ చేశారని విన్నా. మీరిద్దరు ఫస్ట్ మీ ఇద్దరు డైలెక్ట్స్ ఒకరికొకరికి అంత ఈజీగా అర్థం కాలేదు. కొంచెం అప్పుడే స్టార్ట్ కదా అది సీరియల్. సో ప్రీవియస్ సీరియల్ కొంచెం సో కాదు, మీకు ఎప్పుడైనా అంటే సీరియల్స్ మన సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మన అవసరం ఉంది, అబ్బాయిల మేల్ అవసరం కూడా ఉంది, వస్తున్నాం జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత కూడా మోస్ట్లీ అమ్మాయిల పేర్లే టైటిల్స్లో పెడుతున్నారు. ఇప్పుడు లక్ష్మీ రావే మా ఇంటికి, ఏ మ్యాడీ వద్దా? అంటే చెప్పాలంటే సీరియల్ అంటేనే హీరోయిన్, సినిమా అంటే హీరోస్. సో అయినా బట్ నేను చేసిన ప్రీవియస్ అమ్మాయి గారు ప్రాజెక్ట్ లో అమ్మాయి గారు అనే పేరుంది, బట్ ఆల్మోస్ట్ అబ్బాయి గారిదే ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరు అమ్మాయిలు కూడా నన్నే ఇష్టపడుతుంటారు. సో మీకు తెలిసే కదా, మాస్ ఫ్యాన్స్ అని చెప్పారు కదా, సో అలా మాస్ గా అది చాలా బాగానే జరిగింది. బట్ నాకైతే అమ్మాయి గారు లైక్ చాలా, నా డైరెక్టర్ అయితే నాకు చాలా క్లోజ్. అండ్ ఇప్పుడు కూడా ఆయనే డైరెక్టర్, లక్ష్మీరావు మా ఇంటికి కూడా ఆయనే డైరెక్టర్, ఐపీ కూడా ఆయనే. సో మొత్తం అమ్మాయి గారు టీమే ఉంది. అండ్ చెప్పాను కదా, హీరోయిన్ పేరున్నా కూడా అమ్మాయి గారు, బట్ మొత్తం నాదే ఉండేది. సో అందుకే రాజుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నాకైతే అమ్మాయి గారు ఈజ్ మై కెరియర్ లోనే బిగ్ హిట్ యాక్చువల్లీ నాకు. సో ఇప్పుడు మ్యాడీ విషయానికి వస్తే మరి అంటే మీరు కొంచెం ఇది కూడా ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ హిట్ అవుతుంది. లక్కీ చామా అలా కాదు, లక్కీ చామ్ అని కాదు, నేను దేవుడి మీద ఎక్కువ నమ్ముతాను. సో నాకేం చాలా అయింది ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చినప్పుడు. సో ఐ బిలీవ్, బికాస్ నేను ఆల్మోస్ట్ 9:30, 10 o'clock స్లాట్లో, 2 స్లాట్లోనూ కూడా చేశాను అమ్మాయి గారు. ఆల్మోస్ట్ ఒక 800 ఎపిసోడ్ వరకు అమ్మాయి గారు 9:30 స్లాట్ అనేది జరిగింది. ఇప్పుడు 10 o'clock స్లాట్లో కూడా అమ్మాయి గారు ఆల్మోస్ట్ ఎండింగ్ ఎపిసోడ్స్ కూడా 10 o'clock స్లాట్లో జరిగింది. కాబట్టి అమ్మాయి గారు ఆడియన్స్ చాలా మంది దాంట్లో ఉన్నారు. సో నేను ఇప్పుడు రిటర్న్ వస్తున్నాను అని లక్ష్మీరావు ఇంటికి 10 o'clock స్లాట్లోనే ఉంది కాబట్టి, సో ఆడియన్స్ అని మొత్తం మళ్ళీ వచ్చిన సీరియల్ని చూసారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది నా ఫ్యాన్స్ మీద. బట్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఏమన్నా, మీ లేడీ ఫ్యాన్స్ అందరూ తిట్టుకునే
అవకాశం ఉంది కదా, కొంచెం పాపం ఆవిడని ఇబ్బందులు పెట్టి ఆవిడని పట్టించుకోకుండా స్టోన్ హార్ట్ అయిపోయారు, స్టోన్ హార్టెడ్ పర్సన్ అయిపోయారు. అలా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడైతే నేను అమ్మాయి గారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని, ఇక్కడ లక్ష్మి అయితే అసలు చూస్తే నాకు చిరాకు అనిపిస్తుంది అంట. ఈ క్యారెక్టర్ అసలు కొంచెం నాకు అది అనిపిస్తుంది, ఇది చాలా నెగిటివ్ ఉంది కదా ఈ క్యారెక్టర్ అనిపించింది. సో చూడాలి. బట్ అయితే క్యారెక్టర్ నెగటివ్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఇష్టం లేక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది ఎలా అవుతుంది? స్టార్టింగ్ లో కొంచెం హేట్రెడ్ ఉంటది, అలా ఇట్ ఇస్ నాట్ నెగటివ్ క్యారెక్టర్. బట్ అమ్మాయి నన్ను ప్రేమలో ఎలా పడేస్తుంది, ఎలా నన్ను అట్రాక్ట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. సో మీరు ఐ మీన్ యాజ్ యూజువల్ మంచి సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్స్ కొట్టేస్తున్నారు, బయట దానికి లోపల దానికి ఆపోజిట్ కదా, ఒప్పుకుంటారు కదా, ఆపోజిట్ కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. అది వేరు ఇది వేరు. ఏమో మంచి అల్లరి చేసే అమ్మాయిలా ఉంటారు, బయట మంచి బోల్డ్ గా మాట్లాడగలరు అవసరం అయితే, ఇక్కడికి వచ్చేసరికి చాలా సాఫ్ట్ అమ్మాయి. బట్ మీది ఆ కాలేజ్ ర్యాగింగ్ సీన్స్ అవి బాగా హైప్, అవి వాటికి హైప్ ఎక్కువ. సో ఏంటి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా కొంచెం ఐ మీన్ కొత్త క్యారెక్టర్ బాడీలోకి ఆవాహనం చేసుకోవాలి కదా? అవును, అంటే ప్రీవియస్ కి కంపేర్ చేస్తే దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ దాట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. లక్ష్మి ఇస్ ఓకే, న్యూట్రల్, నాట్ దాట్ ఇన్నోసెంట్ అండ్ నాట్ దాట్ బోల్డ్. సో ఇట్ ఇస్ నైస్. ఇంటెలిజెంట్ అండ్ ఇన్నోసెంట్ ఏమో మిక్స్చర్. గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ కావటా? చదువులో అప్పుడు అంతేనండి, గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు నేనా దర్శినినా? దర్శిని బయట అస్సలు లేదు, చదువు అసలు. అందుకే ఇక్కడ ఉన్నాను నేను, లేదంటే ఇంకా ఏదో డాక్టర్ ఏదో అయ్యేదని. ఇదే డాక్టర్ అయిన వాళ్ళు కూడా శ్రీలీల గారు, కొంతమంది సాయి పల్లవి గారు. అంత టాలెంట్ నాకు లేదు, అంత చదువే రాదు అంటున్నా. అదే అంటే ఐ వాజ్ గుడ్ స్టూడెంట్ అప్పుడు ఎఫ్సిడి ఒక టైంలో, తర్వాత కొంచెం ఇంట్రెస్ట్. సో మీకు ఇది స్టార్ట్ అయింది కదా, మీ రోల్ పేరే సీరియల్ టైటిల్ ఇలాంటివి మొదలవుతున్నాయి కదా, అదే ఇదే కంటిన్యూ అవుతుందేమో కూడా. అలా ఉంటేనే బాగుంటది, కానీ నాకు అది తెలీదు అలా ఉండాలి అని. చాలా మంది కోరుకుంటారు టైటిల్ కార్డ్ లో నా నేమ్ ఉండాలి అని, ఎక్కువ మంది కోరుకుంటారు, కానీ నాకు అది తెలీదు నాకు. ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన కన్నడ సీరియల్ లోనే నా పేరే ఉంది. సో ప్రీవియస్ సీరియల్ లో కూడా నా పేరు గంగే, గాడెసెస్ పేరు గంగే గౌరి. ఇట్స్ సిస్టర్స్ స్టోరీ. సో గంగే వాజ్ మీ. సో దాంట్లో కూడా నా పేరు ఉంది, అండ్ ప్రీవియస్ చేసిన సీరియల్ లో కూడా నా పేరు ఉంది, దీంట్లో కూడా ఉంది. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ. ప్రీవియస్ సీరియల్ కి ఆల్మోస్ట్ ఓవర్ నైట్ స్టార్డమ్ అలాంటి అది మేము అప్పుడు ఓవర్ నైట్ స్టార్డమ్ అంటే మాకు గుర్తొచ్చేది మధ్యలో ఆ ప్రియ ప్రకాష్ వారి అన్నప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయింది. మీరు కూడా అంతే, మీ సీరియల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఓవర్ నైట్ స్టార్డమ్ నుంచి ఏం నేర్చుకున్నారు అసలు? ఏం నేర్చుకోలేదు నేను, నార్మల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉన్నాను అలానే ఉన్నాను. అంటే అది ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి ఆ ఫేజ్ నా. అంతే. అంటే దాని నుంచి ఒకసారి లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే ఇనిషియల్ డేస్ లో బాగుండొచ్చు మేబీ, తర్వాత ఇమీడియట్ గా మీ ప్రైవసీ కొంచెం కోల్పోవాల్సి వస్తుంది. అలా ఏం నాకు అనిపించలేదు, కానీ నాకు అది ఇష్టం అయింది. అంటే అందరూ రికగ్నైజ్ చేస్తారు కదా, అదన్నీ ఐ ఎంజాయ్డ్, స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్. సో అది నచ్చింది నాకు. సో మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరిద్దరు మంచిగా యాక్టివ్ గా ఉంటారు, అందరికి క్లోజే ఉంటారు. బట్ ప్రైవేట్ లైఫ్ మాత్రం చాలా ప్రైవేట్ గానే ఉంచుతారు అని చెప్పి బయట ఒక కమెంట్ ఉంది మీ గురించి. మీరు ఎంతసేపు ఆ జిమ్ వర్కౌట్ వీడియోస్ లేకపోతే ఆ సెట్స్ వీడియోస్ తప్ప పర్సనల్లీ మీరేమి ఓపెన్ అవ్వలేదు? యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం తగ్గించాను. యాక్చువల్లీ చాలా ఆల్మోస్ట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు కన్సిస్టెన్స్ కానీ. నాకు ఆల్మోస్ట్ ఒక 280 వరకు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ఫాలో చేసేసారు చాలా మంది. ఇప్పుడు 272 వచ్చిందేమో, 272 or 262 ఐ డోంట్. అంటే కన్సిస్టెన్సీ ఉండాలి రెగ్యులర్ గా, బట్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా తక్కువ చేస్తున్నాను. ఫాలోవర్స్ కూడా కన్సిస్టెన్సీ ఉండాలి కదా, అన్ఫాలో చేయడం కూడా ఇన్కన్సిస్టెన్సీ కదా. సో ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. లెట్ మీ సీ బికాజ్ యాక్చువల్లీ 2023లో నేను కేదార్నాథ్ వెళ్ళాను కదా, అది అన్ని వ్లాగ్స్ చేసుకొని వచ్చాను. బికాజ్ నేను ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా బాస్ ఆశీర్వాదం ఉండాలి, నాకు నా శివుడిది ఆశీర్వాదం ఉండాలని. సో అక్కడ వెళ్ళాను. ఫస్ట్ ఏమైనా వ్లాగ్ చేసినా కూడా మన శివ గురించినే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. అప్పుడు వ్లాగ్స్ చేసుకొని వచ్చాను 2023లో, బట్ ఇంకా పోస్ట్ చేయలేదు. బికాజ్ వీడియో చేసేది చాలా ఈజీ, ఎడిటింగ్ ఉంటుంది కదా, అవన్నీ చాలా కష్టం. సో నాకు ఎలా కావాలో నేను ఎడిటింగ్ కూడా నేనే చేస్తున్నాను. సో చూడాలి లైక్ ఎలా ముందు ఎలా స్టార్ట్ చేయాలని. ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్స్ లో ఐ మీన్ ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోవాలన్నా అది స్కిల్, ఒక క్రాఫ్ట్ మామూలుగా 24 క్రాఫ్ట్స్ లో లెక్కేసుకుంటే. సో ఏంటి ఇన్ని క్రాఫ్ట్స్ లో పెట్టడానికి ఇది ఏమన్నా సిల్వర్ స్క్రీన్ కోసం ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వాలి లేదు? బికాజ్ ముందు నుంచి నేను ఎడిట్ చేస్తాను, బాగానే ఎడిట్ చేస్తాను. నేను ఎక్కడ కూడా క్లాస్ అదే యాక్టింగ్ క్లాస్కే వెళ్ళలేదు నేను. సో ఇది కూడా అలాగే లైక్ ఎలాగో గాడ్స్ గ్రేట్ ఏమేమో నేను నేర్చుకుంటున్నాను. లైక్ ఆల్రౌండర్, పని కూడా చాలా పని చేశాను. సో అలాగే ఎలాగో జరుగుతుంది బాగానే. సో దర్శిని గారు
సో లక్ష్మి అనే దానికి క్రేజ్ ఎలా ఉందో తెలుసు కదా మీకు. ఐ మీన్ ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ ఒక అమ్మాయి తన క్యారెక్టర్ని ఎక్కడ కోల్పోకుండా, తన వాల్యూస్ని ఎక్కడ కోల్పోకుండా అసలు ఒక మంచి రోల్ వచ్చింది మీకు. సో మీ ఇందాక డౌట్ ఉంది యాక్చువల్, మీరు అన్నారు కదా అదృష్టానికి వస్తున్నాయి నా టైటిల్, అదే ఐ మీన్ నా క్యారెక్టర్ నేమ్ టైటిల్ నేమ్ అవుతుంది ఇలాగ దానికి ఏమన్నా మీ డిమాండ్ ఉందా? ఏమన్నా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా టైటిల్ ఇది పెడితేనే వస్తా? అదే నేను చెప్పాను కదా, అసలు నాకు అది తెలియదు. చాలా మంది అది కోరుకుంటారంట, నా పేరు ఇలా ఉండాలి అని. వచ్చింది ఇలాగ ఒకటి ఒక న్యూస్ ఆర్టికల్ క్రాప్ అయింది ఇలాగ, క్యారెక్టర్ నేమ్ టైటిల్ పెడతానంటేనే నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పి మీరు అన్నట్టు. ఏం లేదు అలా, నేనేం ఎప్పుడు ఏం చెప్పలేదు. కానీ చాలా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజు వరకు అసలు సీరియల్ పేరే తెలియదు అనుకుంటా. ఏం పేరు అని అడిగేదాన్ని నేను. సో అలాంటి డిమాండ్స్ ఏం లేదు. నాకు ఎలా వచ్చినా నా క్యారెక్టర్ కి నేను జస్టిఫై చేయాలి అంతే. సో రోజు చూసే మ్యాడీ మొహం ఒకసారి మారిపోతే మీరేంటి, మీ ఫీలింగ్ ఏంటి? అంటే అదే మిమ్మల్ని నిరికించమంటారా? ఈ మ్యాడీ బాగున్నాడా, ఆ మ్యాడీ బాగున్నాడా? దయచేసి అది ఇద్దరు బాగుందని చెప్పొచ్చు. ఆప్షన్ ఉంది కావాలని. లేదు నేను ఆన్సరే చేయను. ఆన్సర్ చేయను అన్నారంటే మన మీద ఏమైనా నెగిటివ్ చెప్తున్నారేమో. మీరు నన్ను నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు. లేదు బట్ అంటే మీకు అసలు హ్యూజ్ రిసెప్షన్ వచ్చింది ఆడియన్స్ నుంచి మోస్ట్లీ. సో ఎప్పుడైనా ఫ్యాన్ ఎన్కౌంటర్స్ లాంటివి చూస్తున్నారా? సెట్స్ మీరు అంటే మోస్ట్లీ బయట లొకేషన్స్, లైవ్ లొకేషన్స్ లో చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా ఒక క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా ఉందా మీ లైఫ్ లో? చాలా ఉన్నాయా? థింక్ చేయాలా? గుర్తు రావడం లేదు. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్, కొంతమంది టాటూ లేజింగ్ చేసుకుని వచ్చేస్తా ఉంటారు, కొంతమంది షర్ట్ ఇప్పించేసి ఇక్కడ టాటూ చూపిస్తా ఉంటారు. ఇలాంటివి ఏమి లేవా? నా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడిగే వాళ్ళు? లేదు, అందరు ఫ్యాన్స్ అని చెప్పి ఫొటోస్ తీసుకుంటారు అంతే, అంతవరకే ఉంది. కొంతమంది కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ చూస్తే వాళ్ళు పాపం నిజంగా కష్టాలు పడిపోతున్నాం అనుకుంటే దగ్గరికి వచ్చేసి అది చేశారు. తమిళ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా చేశారు ప్రీవియస్ సీరియల్లో, దీంట్లో కూడా చేశారు. అదన్నీ చెప్తూ ఉంటారు, అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా టిప్స్ ఇస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు అలా చేస్తావు, వద్దు తల్లి, నీకు చాలా బాధ ఇస్తుంది అని అదన్నీ చేస్తారు. టిల్ డేట్ మీకు లక్ష్మి క్యారెక్టర్ లో నచ్చింది ఏంటి బాగా? ఏదైనా ఒక సీక్వెన్స్ ఇప్పుడు రీసెంట్ గా కాలేజ్ సీక్వెన్స్ లో ఏమవుతుంది, కాలేజ్ ఫెస్ట్ లో అందరూ మ్యాడీకి నేనంటే నచ్చదు కదా, సో నన్ను ఎలాగైనా ఇది హర్ట్ చేయాలనే చూస్తూ ఉంటారు. సో అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని వాళ్ళు అనుకొని నా పేరు ఇచ్చేస్తారు ఇంగ్లీష్ స్పీచ్ లో. సో అప్పుడు నేను వెళ్ళి కాలేజ్ ఫెస్ట్ అప్పుడు అందరికీ నమస్కారం ఏదో తెలుగులో చెప్తాను. అప్పుడు కావాలని మ్యాడీ నో తెలుగు, ఇంగ్లీష్ అని చెప్తారు. అప్పుడు లక్ష్మి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది కంటిన్యూస్ మాట్లాడి, అది కాదు క్రేజియస్ట్ థింగ్, మాట్లాడి తర్వాత నేను ఎందుకు తెలుగులో మాట్లాడతానని చెప్పి దానికి రీజన్ ఇస్తుంది, తెలుగు ఎంత గొప్ప లాంగ్వేజ్ అని. సో అది నాకు నచ్చింది. మీకు ఎలా అయినా హైప్ ఉంటుందిలేండి బేసికల్లీ. బట్ ఆయన ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తున్నారు అంతే, లక్ష్మి మా ఇంటికి రా అని చెప్పి. ఎవరు? ఐ మీన్ సీరియల్ మెయిన్ ఉద్దేశం అదే కదా, ఆయన పిలవాలి మిమ్మల్ని లాస్ట్ కి. నేను పిలిచి ఆర్డర్ చేసింది ఇంటికి, లక్ష్మి రామ ఇంటికి వచ్చింది ఆల్రెడీ. బట్ ఇప్పుడు నేను ఎలా చూసుకుంటాను అనేది కాన్సెప్ట్. అది మీరు హోల్ హార్టెడ్ గా పిలిచారా లేదా తెలుస్తుంది. మీ అత్తగారు కొంచెం ఇప్పుడు టర్న్ అయినట్టున్నారు, కొంచెం పర్వాలేదు అనుకుంటే కదా కొంచెం, ఎందుకంటే ఒక సీక్వెన్స్ లో నేను మ్యాడీని సేవ్ చేస్తాను. సో అప్పటి నుంచి కొంచెం లక్ష్మి అని పిలిచే వరకు వచ్చారు అందరూ. ఎవరు ఇప్పుడు మీరు లక్ష్మి అనుకుంటే మీ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరు? ఇక్కడ లక్ష్మికి ఎవరు లేదు. లక్ష్మి అందరితో మంచిగా ఉంటది. లక్ష్మితో ఎవరైనా నెగిటివ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళకి గట్టిగా ఇస్తుంది అంతే. సో మీకు లక్ష్మిలో ఏం నచ్చిందండి? లక్ష్మి నచ్చింది. లక్ష్మి నచ్చిందా, దర్శిని ఎక్కువ నచ్చిందా? దర్శిని I know each other because we are good friends. We worked before project also. So I'm very happy because మళ్ళీ హీరోయిన్ వచ్చినప్పుడు we should get vibe రాదు సడన్ గా అంతా, because they can't accept రీప్లేస్మెంట్ హీరో అన్నప్పుడు కొంచెం వాళ్ళకు ఉంటుంది. సో యాక్చువల్లీ ప్రాజెక్ట్ కూడా అంత ఫ్రెష్, 2 months అయింది షూట్ అయ్యి. అండ్ సడన్ గా అంత నాకు కూడా ఇది ఫ్రెష్ ప్రాజెక్ట్ లాగానే అనిపిస్తుంది. అంత ఏమి నాకు లైక్ రీప్లేస్మెంట్ అనే కూడా నాకు లేదు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం లైక్ ఈ ప్రాజెక్ట్ కోసం ఇంటర్వ్యూ కూడా చేసి ప్రమోషన్ చేసి కొత్తగా లాంచ్ చేస్తున్నారు, బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. సో బాగానే వైబ్స్ కూడా బాగుంది కాబట్టి ఇది 2 క్యారెక్టర్ని కూడా మేము ఇద్దరు వీ క్యాన్ బాగా తీసుకొని వెళ్ళొచ్చు మేము ఇద్దరు. సో కరెక్ట్గా ఆడియన్స్ రీచ్ కరెక్ట్గా పట్టుకున్న టైంలో మీరు వచ్చారు.
బేసికల్లీ. అంటే అదే ఒకవేళ 1000 ఎపిసోడ్స్ తర్వాత వచ్చుంటే వాళ్ళు ఇమీడియట్ గా డైజెస్ట్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయ్యేదేమో. అప్పుడు అది జనరేషన్ చేంజ్ అవుతుంది. అది అప్పుడు నేను చేసేవాడిని 1000 ఎపిసోడ్ వరకు అయినా చేసేవాడిని కాదు కదా. మీరు వద్దనేవారు. అంటే లైక్ ఆల్మోస్ట్ 2 months అయింది కాబట్టి నేను accept చేసుకున్నాను. ఒకవేళ 1000 ఎపిసోడ్స్ తర్వాత ఇలాంటివి వస్తాయి కదా అప్పుడు రీప్లేస్మెంట్. అదే అప్పుడు రిప్లేస్మెంట్ రాదు. 1000 ఎపిసోడ్ తర్వాత రిప్లేస్మెంట్ ఎక్కడ రాదు. జనరేషన్ చేంజ్ చేస్తారు. ఓకే ఓకే వైండ్ అప్ చేస్తావు లేదంటే ఓకే ఆ క్యారెక్టర్ ఏదో కన్క్లూడ్ చేసేసి సంథింగ్ కొత్త జనరేషన్ తీసుకొస్తారు అట్లా. కూతురు పుట్టింది, ఆవిడకి మొత్తం రైటర్ స్క్రీన్ రైటర్ అయిపోయారండి అలా ఏం లేదు. చాలా సీరియల్ చూసాను అలా చేసింది. సో సీరియల్ మీ మీద ఫీల్ ఒక సీరియల్ కి మీకుండే ఫీలింగ్ ఏంటంటే ఒక జాబ్ లో ఫీల్ అవుతారా? బికాస్ ఇయర్స్ ట్రావెల్ అవుతారు కదా, 1 year అన్నా ట్రావెల్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ కూడా కాదండి, గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, జాబ్ కూడా కాదు. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. కొంతమందికి చూసే వాళ్ళకైతే వావ్ వాళ్ళు చాలా బాగా లైక్ యాక్టింగ్ కూడా చేసుకుంటారు, లొకేషన్ మంచి మంచి లొకేషన్ చూస్తారు, డైలీ ఎంజాయ్ చేస్తారు అనుకోవచ్చు. బట్ మాకున్న కాల్ షీట్ చూస్తే అందరూ భయపడతారు. బికాస్ బయట కాల్ షీట్స్ అయితే తక్కువ ఉంటుంది. మనకైతే 9 to 9 అంటారు, బట్ 9 to 9కి ఆల్మోస్ట్ చేయరు. బట్ 9 to 12, 2, 3 అయిపోతుంది. బట్ మనకైతే అన్ని కష్టాలు వేరే పాపం చాలా మంది బయట కష్టపడుతుంటారు. బట్ అది కంపేర్ చేస్తే మాదంతా కష్టం ఏం కాదు యాక్చువల్ చెప్పాలంటే. అసిస్టెంట్ ఉంటారు పాపం, వాళ్ళు చాలా బాగా మాకిన ఎక్కువ పని చేస్తారు, మాకు వాళ్ళు సపోర్టింగ్గా ఉంటారు కాబట్టి వీ కెన్ డూ ఈజీలీ. అండ్ మనకి జాబ్ లాగా అయితే లేదు, ఇది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నాం, కష్టమైనా ఇష్టపడి చేస్తున్నాం అది. సో మేమే యాక్చువల్లీ లైవ్ లొకేషన్స్లో కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఇదే ఒపీనియన్ ఉంటుంది కదా ముందు అందరికీ. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకున్నాను అనమాట, సీరియల్స్ అంటే ఏముంది, వెళ్తారు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా, ప్యాకప్ ఉంటుంది, రెస్ట్ తీసుకుని ఇవన్నీ అనుకున్నాను. బట్ నేను వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు లంచ్ చేశారు, చేసిన తర్వాత ఇలా వెళ్ళారు, ఒక పావు గంట రెస్ట్ మహా అయితే తీసుకున్నారు. మేడం రావాలి అర్జెంట్గా అని చెప్పి ఫోను. 15 minutes కూడా కాదు, నేను ఇంకా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను. అప్పుడు మేడం రెడీనా టచ్ మేడం అంటారు. ఎక్కడ 15 minutes కూడా ఉండదు. అది కొంచెం హీరోకి ఉండొచ్చు కంపారిటివ్లీ. అంటే అదే హీరోయిన్స్ కి అయితే ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ రెస్ట్. సో ఇప్పుడు శారీస్ ఒకటి ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు ఏదన్నా కొన్ని. మీరు మీది ఏముంటాయి ఎక్కువగా మోస్ట్లీ యూస్ హాఫ్ చేసేది? సారీసే ఉంటాయి. బట్ సీరియల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ మొత్తం ట్రెడిషనల్ ఉంటుంది. అంటే లైక్ అంత నెగిటివ్ క్యారెక్టర్ అయితే కొంచెం వెస్టర్న్ లాగా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ పాజిటివ్ క్యారెక్టర్స్ అంత ఉండదు, లైక్ ట్రెడిషనల్ గా డీసెంట్ గా ఉంటుంది క్యారెక్టర్స్. నేను రియల్ లైఫ్ లో ఎప్పుడు చూడలేదు ఎవరు హాఫ్ సారీ వేసుకుంటారని, కానీ నేను చేసిన అన్ని సీరియల్స్ లో నేను వేసుకున్నాను హాఫ్ సారీ. రియల్ లైఫ్ బయట ఎప్పుడైనా ట్రై చేశారా అది చూసి? బయట సరదా బయట వేసుకున్నాను, టెంపుల్ కి వేసుకున్నాను అలా బయట. నచ్చిందా హాఫ్ సారీస్ అవి? నచ్చింది, కానీ అన్ని సీరియల్స్ లో వాడుతున్నాను కదా, కొంచెం లుక్ సేమ్ అవుతుంది అని కొంచెం ఫీల్ ఉంది. కాస్ట్యూమ్స్ అంటే మీకు వస్తున్నాయా? మీరేమన్నా మేమే తీసుకొని రావాలి, అది రాదు. నిజం అది? నిజం అది? ఓన్ కాస్ట్యూమ్స్ సీరియల్స్. సినిమాస్ అయితే మీకు కాస్ట్యూమ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మోస్ట్లీ ఇదే వింటున్నాను, ఓన్ కాస్ట్యూమ్స్ అని చెప్పి. సీరియల్స్ లో ఓన్ కాస్ట్యూమ్స్ మేమే తీసుకోవాలి. సినిమాలో మాత్రమే చాలా మంది యాక్చువల్లీ అడుగుతారు కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారా మీరే తీసుకుంటారని. బట్ ఇది ఒక చాలా మంది డౌట్ ఉంటుంది. బట్ అది సీరియల్స్ లో మాత్రమే మనమే తీసుకుంటాము. సినిమాలో అయితే వాళ్ళు ఇస్తారు, బికాస్ సినిమాలో వాళ్ళకి ఇదే కావాలి పర్టికులర్ ఉంటుంది. సీరియల్లో మనం డైలీ సోప్ కాబట్టి అంత లైక్ స్టార్టింగ్ ఇనిషియల్ పైలట్స్ లో మాత్రమే అలా చూస్తారు. కొంచెం ప్రొవైడ్ చేస్తారు కూడా కొంతమందికి, అంటే లైక్ పర్టికులర్ ఇలాంటిదే కావాలి అన్నట్టు. బట్ సినిమాలో మాత్రమే రెగ్యులర్ వాళ్ళే ఇస్తారు, సీరియల్ అయితే అట్లా ఉండదు. ఓకే. సో అంటే మామూలుగా మోస్ట్లీ షాపింగ్ కి చాలా పోతా ఉంటది అనుకుంటే మీకు హ్యాపీ అండి అమ్మాయిలకి ఏమో షాపింగ్ కొలాబరేషన్ నేను అనలేదు, ఆయన అన్నారు. నేను ఏమన్నానంటే మీకు షాపింగ్ చేయడం అలాగే హ్యాపీయే కాబట్టి హ్యాపీయే కాబట్టి ఇప్పుడు హాఫ్ సారీకి మనం ఇన్వెస్ట్ చేయాలంటే అది వేస్ట్ కదా. ఇప్పుడు సారీ అయితే నా అమ్మాయి వేసుకుంటారు, యూజ్ అవుతుంది. చుడిదార్ అయితే కూడా యూజ్ అవుతుంది. హాఫ్ సారీ ఎక్కడ అమ్మాయిలకి చాలా బెనిఫిట్స్ ఉంది బ్రో, కొలాబరేషన్స్ ఎక్కువ ఉంటది. అబ్బాయిలు కష్టం, కానీ తీసుకోవాలి కొలాబరేషన్. తీసుకెళ్ళి నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? బికాజ్ లైక్ నాకేంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు కొలాబరేషన్ తీసుకుంటే వాళ్ళకి రీల్ ఇవ్వాలి, ఫొటోస్ పెట్టాలి, కానీ నాకు రీల్ అదన్నీ నేను చేయడం చాలా అంటే చాలా మీరు చేసే ఒక రీల్ లో జస్ట్ మెన్షన్ చేస్తే ఫోటోస్ చెయ్యాలి కదా రీల్, అది నా ప్రాబ్లం. నెక్స్ట్ జన్మలో అమ్మాయిగా పుట్టాలని ఏమైనా అనిపిస్తుందా బ్రో? ఇది అందరూ మీకు పర్సనల్ అయితే మీరు చెప్పినప్పుడు లైక్ ట్రై చేయాలని నెక్స్ట్ టైంలో అలా వస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రో. నాకు ఏమనిపిస్తుంది అట్లా, అప్పుడు ఒక టైంలో లైక్ చాలా లైక్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయిలు పుడితేనే వద్దు అని చెప్పేవాళ్ళంట కదా. ఇప్పుడు అలా కాదు, అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్, ఇప్పుడు అబ్బాయిలు తక్కువ అయిపోయింది సీరియస్ గా. అవునవును. బట్ ఇప్పుడు కొంచెం అందరూ లైక్ థింకింగ్ చేంజ్ అయింది. ఇప్పుడు లైక్ అమ్మాయిలు అయినా సరే అబ్బాయిలు అయినా సరే అంటారు, బట్ బెనిఫిట్స్ లో అయితే అమ్మాయిలకి ఎక్కువ ఉంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు కదా, మీరు అబ్బాయిలాగా చెప్పండి ఎలా అని.
సీరియస్లీ మేము అబ్బాయిలాగా? అబ్బాయే కదా అబ్బాయే కదా అబ్బాయి లాగా అంటే అబ్బాయి మనం తెలుగు కొంచెం బాగాలేదు అర్థం చేసుకోవాలి కదా నువ్వు. అది కూడా mention చేయాలి. అబ్బాయి అనబోయి అది అబ్బాయి లాగా అని అన్నారు బాబు. జెండర్ మీద డౌట్ పడకండి ప్లీజ్. ఓకే బట్ మనం ఏదో కోరుకుని ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ జన్మలో మళ్ళీ అమ్మాయిగా పుట్టుదాం అనుకుంటే మేబీ అప్పుడు రోజులు మళ్ళీ మారిపోతాయేమో. అదే కదా. బట్ హ్యాపీ ఈ రోజు ఇలా మారడం, ఈవెన్ వాళ్ళందరూ మనల్ని లీడ్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల మనం ఉన్నాం. సొసైటీ అలా అక్సెప్ట్ చేసుకుని చాలా హ్యాపీ. బికాస్ ముందైతే అలా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ నౌ. సో సిల్వర్ స్క్రీన్ ఎయిమ్ ఉందా మీ ఇద్దరికి ఏమన్నా? కోర్స్ ఆర్టిస్ట్ అయినప్పుడు ఎవరికి ఉండదు అది, సిల్వర్ స్క్రీన్ అందరికి ఉంటుంది. అంటే నాకు తెలిసిన పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, సిల్వర్ స్క్రీన్ మీద స్టార్స్ని స్టార్ లాగే చూస్తారు, అంత ఓన్ చేసుకోరు. ఈవెన్ సీరియల్ స్టార్స్ని ఏంటంటే వాళ్ళకి బౌండరీస్ తెలియవు, ఎవరైనా వచ్చి డైరెక్ట్ హక్ చేసేసుకుంటారు. మన ఓల్డ్ పీపుల్ సీరియల్ వాళ్ళని, సినిమాల వాళ్ళని అంత దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని స్టార్ లాగే చూస్తారు. వాళ్ళు ఎంతైనా దూరం వాళ్ళే. వీళ్ళు ఏంటంటే ఓన్ మన ఇళ్లలో వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటారు. నేను అనుకునేది పర్సనల్, బికాస్ రోజు కనిపిస్తారు. బికాస్ ఎలా అంటే అది మంచిదే కదా. అదే మరి సీరియల్ మీరు అనుకున్నట్టు అలా చూసుకుంటే మీకు ఆడియన్స్ నుంచి వచ్చే రిసెప్షన్ సిల్వర్ స్క్రీన్ కంటే సీరియల్స్ ఎక్కువ కదా. బికాస్ ఎందుకు డైలీ సూట్ కదా, డైలీ సూట్ కాబట్టి మనం డైలీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి మన అబ్బాయి లాగా ఫీల్ అవుతారు, అబ్బాయి మన అమ్మాయి అని ఫీల్ అవుతారు, అయ్యి అలా అనిపిస్తుంది. బట్ మనకైతే ఆ స్టార్ ఎలా ఉంటుంది అది మేము కూడా చూడాలనిపిస్తుంది. సో మీకేమన్నా క్రేజియెస్ట్ ఫ్యాన్ ఎన్కౌంటర్ ఉందా అలాంటిది? యా అంటే క్రేజియెస్ట్ అనగానే నాకే భయం వేసింది ఒకసారి. ఎలా అంటే వర్షం వస్తుంది, నేను బైక్లో వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం వచ్చింది కాబట్టి నేను వెళ్ళి పోలార్ బీర్ ఉంది దగ్గర, పోలార్ బీర్ లోపలికి వెళ్ళాను నేను నా ఫ్రెండ్ ఇద్దరు. బెంగళూరులో వర్షం వస్తుందని నేను నా ఫ్రెండ్ ఇద్దరు పోలార్ బీర్ లోపలికి వెళ్ళిపోయామే. సరే అక్కడ తిని కూర్చుందాం రా, యాక్చువల్లీ నాన్ సింక్ అది, వర్షంలో ఐస్ క్రీమ్ తినడం నాన్ సింక్. బట్ అయినా వర్షం వస్తుంది కదా లోపలికి ఏదైనా వెళ్ళి కూర్చోవాలంటే సరే అని తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ తక్కువ. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది లోపలికి, అంబ్రెల్లా తీసి నేను చూడలేదు అసలు అక్కడ. అసలు ఆ అమ్మాయి అయితే రియల్గా అది ఫుల్ అరుస్తుంది, వా 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 అరుస్తుంది. నాకు భయం వేసింది, ఏమైందని నాకు షాక్ అయిపోయా. అసలు అది అమ్మాయికి ఏం చెప్పాలో నాకే తెలియట్లేదు, నాకు అసలు చూడాలా వద్దా ఏం చెప్పాలి అసలు. తన ఫ్రెండ్ కూడా ఒకటి ఉంది, షీ డోంట్ నో లైక్ ఎక్స్ప్రెస్ చేయాలి కూడా కష్టం అయిపోతుంది, అరుస్తుంది అంతే. నాకు పోలార్ బీర్ వాళ్ళు అక్కడ చేస్తే పని చేసేవాళ్ళు అందరూ చూసాను ఏమైందని. నాకైతే అది ఒక వియర్డ్ అనిపించింది నాకు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు మేము ఎవరైనా చూస్తే మేము గట్టిగా ఫోన్లో మాట్లాడితే ఏమనుకుంటారని ఆలోచిస్తాం, బట్ వాళ్ళు అంత లవ్ ఇస్తున్నారు కదా, అంటే ఎవరు ఏమన్నా పర్లేదు లైక్ ఆ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో నాకు అలా అనిపించింది ఫ్యాన్స్ లైక్ అది నాకు చాలా. ఇప్పుడు రెగ్యులర్గా మనం షూట్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకోవడం, ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు అందరూ వచ్చి సెల్ఫీ మాట్లాడడం అది ఓకే. బట్ నేను ఎక్కడో బయట ఉన్నప్పుడు సడన్ గా ఒక ఆమె వచ్చి అరుస్తున్నప్పుడు నాకు కొంచెం వేడగా అనిపించింది. ఇది నాకే భయం వేస్తుంది, ఎందుకు అలా అరుస్తుంది ఏమో, నాకైతే చాలా వేడ్ అనిపించింది అది. బట్ ఇట్ వాజ్ అ బెస్ట్ మూమెంట్. లైక్ అమ్మ అంటే అంత ప్రేమ ఇస్తున్నారు కదా, లైక్ పెద్ద సినిమా స్టార్స్ లాగానే మమ్మల్ని అలా చూస్తారు కదా, ఇష్టపడతారు కదా అని అది చాలా లైక్ అనిపించింది. అండ్ ఫ్యాన్స్ రెగ్యులర్గా నాకు ఏమైనా బర్త్డే కానీ ఏదైనా రాఖీ ఇది వచ్చినప్పుడు గిఫ్ట్ పంపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఇప్పుడు మాకున్న ఫ్యాన్స్ చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ అన్ని. బికాస్ చిన్నపిల్ల కాకుండా పెద్ద వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. వాళ్ళు ఎలా అంటే మెచ్యూర్డ్గా చెప్తారు. ఇప్పుడు నేను ఏదైనా సీరియల్ అయిపోయా కానీ మీరు చేస్తే జీ తెలుగులోనే చేయండి, స్టార్ మాలోనే చేయండి, లేదా ఈటీవీ అలా ఏదో చెప్తారు పాపం వాళ్ళు. అంటే చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తారు. మన కెరియర్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మేము మీకోసం వెళ్ళి గుడికి మొక్కున్నామంటారు, మీకోసం మంచి ప్రాజెక్ట్ రావాలని కోరుకున్నామంటారు. బట్ అది మనకి ఎవరో పాపం మన ఫ్యామిలీ తప్ప వేరే బయట కూడా వాళ్ళు అంత చేస్తున్నారంటే అప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత ఇష్టపడతారు కదా, మనం వీళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి. బట్ అది నాకు చాలా, వాళ్ళు ఎప్పుడు నాకు ఫొటోస్ పెట్టి మీకోసం కోరుకున్నాను అట్లా అన్నారు కదా. ఏమైనా వాళ్ళకి లో ఫీల్ అయినప్పుడు వచ్చి చెప్తారు. నేను వాళ్ళకి ఏదైనా లైక్ మా ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్బ్యాక్ ఏదైనా ఇచ్చినప్పుడు చాలా సంతోషపడతాను. ఏదో వెబ్ సిరీస్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు నేను సాడ్గా ఉన్నాను మీరు చూసి చాలా ఎక్సైట్ అయిపోయాను అట్లా ఏమైనా మాట్లాడతారు. బట్ అది మాకు కొంచెం అవునా అనిపించవచ్చు. బట్ అది ఒక బెస్ట్ మూమెంట్, మన దగ్గర వచ్చి షేర్ చేసుకుంటారు కదా. బికాస్ ఐ రెగ్యులర్లీ ఫ్యాన్స్తో నేను ఎక్కువ టచ్లో ఉంటాను. బికాస్ ఐ లైక్ మై ఫ్యాన్స్. సమ్టైమ్స్ బ్లెస్డ్ లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. మీ ఇన్బాక్స్లో ఎలాంటి మీ రిక్వెస్ట్స్ కాల్ ఉంటారు కదా, దాంట్లో ఎలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి? అన్ని రకాల మెసేజ్. సో మీ అమ్మాయిలకి వచ్చాయి బ్రో, బట్ అబ్బాయిలకే వేరే రకంగా వస్తుంది బ్రో ఇప్పుడు.
అబ్బాయిల మెసేజ్లు వస్తాయి. అసలు మెసేజ్ చూస్తుంటే ఏంటిది అబ్బాయి అబ్బా నేను అనిపించాలి, అట్లుంటది మెసేజ్. ఎలాంటి మెసేజ్లు అక్కడ అలా చెప్పలేదు బ్రో అన్నీ అట్లుంటది. హింట్ ఇవ్వండి మాకు అర్థమవుతుంది. అది ఎలా? అమ్మాయినా అబ్బాయి అబ్బాయి అదే అంటున్నా నేను. అంటే ఇది ఒకటి నడుస్తుంది. అంటే ఒక అమ్మాయి కలిసి తిరిగారు అనుకోండి, వాళ్ళు కొంచెం క్లోజ్ గా ఉన్నా మనం అంత ఫీల్ అవ్వమేమో. ఒక అబ్బాయి పెట్టి మనకే ఆక్వర్డ్గా చీ అనిపిస్తుంది, ఇలా మెసేజ్ పెడితే ఎలా పెడుతున్నారు అనిపిస్తుంది. అదే మెసేజ్ చూసినప్పుడు నాకు షాక్, నేను అమ్మాయి అనుకున్నాను అబ్బాయి అనుకున్నాను అర్థం కావట్లేదు కదా నాకు. అసలు సీరియస్గా అమ్మాయి నాకు ఒకటేమనిపించింది అంటే అబ్బాయిలకి ఇలా వదిలేయట్లేదు పాపం, అమ్మాయిలకి ఎలా ఇది కష్టం కదా వాళ్ళకి. అమ్మాయిలకి ఇప్పుడు తక్కువైంది, అబ్బాయికి అబ్బాయి నచ్చుతున్నారు కాదా. నేను సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీల్స్ ఏమైనా ఊరికి కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అప్పుడు నాకు తెలుస్తుంది ఇంతమంది ఉన్నారా మీరంతా అని. సో అమ్మాయికి ఇప్పుడు ఓకే సేఫే. కొంచెం ఆ ఫ్లోటింగ్ తగ్గింది మీకు అయితే. బట్ మీకు వచ్చే ఎలా ఉంటాయండి మీ డిఎమ్స్, మీ ఇన్బాక్స్ లో ఎలాంటి మెసేజ్? యాక్చువల్లీ నేను చూడేది తక్కువ అంటే తక్కువ. నా ఫ్యాన్స్ ది నేను చూస్తాను, చూసి అంటే రియాక్ట్ చూస్తాను, రీమెన్షన్స్ అన్ని చేస్తాను, లైక్ చేస్తాను. సో వేరేది రిక్వెస్ట్ నేను అస్సలు ఓపెన్ చేయడానికే వెళ్ళను, ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంతా. ఓకే, సో మీ అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఎలాంటి మెసేజ్ ఉంటే అటెన్షన్ వెళ్తుంది వెంటనే? నాకు ఎలాంటి మెసేజ్ పెట్టినా నేను చూడను అని చెప్తున్నాను కదా, నేను రిక్వెస్ట్ ఓపెన్ చేయను. రియల్ మ్యాడీ, ఫీమేల్ వర్షన్ ఆఫ్ మ్యాడీ. నేను అంతా యాక్టివ్ గా ఉండను ఇన్స్టాగ్రామ్ లో, సో అంతగా చూడను. మీరు చూస్తారా అలాగే? నేను చూస్తాను, బికాజ్ ఆల్మోస్ట్ ప్రమోషన్స్ ఉంటుంది ఉంటుంది కాబట్టి నేను అది చూస్తూ ఉంటాను. అప్పుడు లైక్ రెగ్యులర్ మెసేజెస్ ఉంటుంది మై ఫ్యాన్ అలాంటిది, అది ఓకే ఫ్యాన్స్ అని మేము అలా చూస్తాము. పెద్ద పెద్ద మెసేజ్ పెట్టుంటారు, మేము ఇంట్లో సీరియల్ చూస్తారు, మా మదర్ అయితే బిగ్ ఫ్యాన్స్. అప్పుడు ఆల్మోస్ట్ అందరికి రిప్లై ఇవ్వను, చూసి లైక్ ఫీల్ అవుతా. బట్ ఒకసారి మళ్ళీ రిప్లై ఇస్తే రెగ్యులర్ కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు రిప్లై బ్యాడ్ ఫీల్ అవుతారు కదా. నాకు ఏమన్నా మొత్తం లైక్ లేదు ఈ కమెంట్కి రిప్లై ఇవ్వాలి అంటే, నేనే కొంతమందికి ఏదైనా రీల్స్ చూస్తాను అనుకోండి, రీల్స్ చూసినప్పుడు నాకేమైనా నచ్చిందంటే లైక్ పర్ఫార్మెన్స్ కానీ ఐ విల్ బి జెన్యూన్, లైక్ నేను మెసేజ్ చేస్తాను అబ్బాయి కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏదో కన్నడలో ఒక సీరియల్లో చూశాను, అబ్బాయి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఐ పర్సనలీ టెక్స్టెడ్ హిమ్, చాలా బాగా చేశారు, కీప్ గోయింగ్, మోర్ సక్సెస్ టు యూ అని. అంటే లైక్ నాకేమైనా నచ్చితే నేను అలా చేస్తాను, ఎంగేజ్ ఉంటాను లైక్ ఆల్మోస్ట్. బట్ ఎవరికో అక్సెప్ట్ చేయను, చాలా రేర్. ఇప్పుడు మెన్షన్ చేసినప్పుడు రీమెన్షన్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అక్సెప్ట్ అయిపోతుంది. అలా ఏమైనా రిప్లై వచ్చి అప్పుడు రెగ్యులర్గా ఏమైనా ఉంటే రిప్లై ఇస్తాను. ఎక్కువ ఏమైనా అయిపోతే కొంచెం లైక్ బికాస్ బిజీ ఉంటాం కదా, ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే రీల్స్ అయితే రీల్స్ చూస్తుంటాము, లేదంటే మనం రెగ్యులర్గా ఏదైనా ప్రమోషన్స్ అలా చూస్తాం, ఏదైనా పోస్ట్ చేసి వెళ్ళిపోతాం. రెగ్యులర్గా మేము అట్లా ఉంటాం. వాట్సాప్ అయితే అసలు ఏమైనా పర్సన్ ఎవరైనా మెసేజ్ చేస్తే మాత్రమే, స్టేటస్ ఒక్కడ కూడా చూడండి. నేనైతే వాట్సాప్ కంటిన్యూటీ కాస్ట్యూమ్ సెట్ చేస్తారు కదా, దానికి చూస్తా. మీ పర్సనల్ గ్రూప్, మీ కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళ చూసుకుంటారు అంతే. ఓకే, సో సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటంటే? అసలు ఏమో నాకు 50-50 ఉంటుంది, అంతగా ఏమో ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ టు షో ఒక న్యూస్ పేపర్, ఒక డిజిటల్ మీడియా ఉన్నట్టు అంటే యూస్ చేసుకుంటే కరెక్ట్ గా. ఇప్పుడు ఎలా అంటే సోషల్ మీడియా చాలా ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ చేశారు, కంటెంట్ క్రియేటర్స్ ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కంటెంట్ క్రియేటర్స్ కి, ఓకేనా. సో ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా హైప్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే చూసుకోండి మీరు, ఇన్బిల్ట్ యాప్స్, అది ఎవరు డౌన్లోడ్ చేసే అవసరం లేదు, చాలా డిపెండ్ అయిపోయారు యూట్యూబ్ మీద. ఒకసారి అది కట్ ఆఫ్ అయిపోయి చాలా మందికి పని ఉంటుంది, అట్లా అయిపోతుంది. సో సోషల్ మీడియా ఎలా అంటే చాలా వాళ్ళకి పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తుంది దీనివల్ల. వాళ్ళు ఎలా చేసుకుంటారు యూజ్, అది మ్యాటర్ అవుతుంది. నెగిటివ్ యూజ్ చేసుకుంటారా, పాజిటివ్ యూజ్ చేసుకుంటారా, అది. బికాస్ నేను ఇప్పుడు దాకా వచ్చానంటే మీరు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ సోషల్ మీడియా, బికాస్ నేను సోషల్ మీడియా వల్ల ఇక్కడ దాకా వచ్చాను. సో అది వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. అది వాళ్ళు మంచిగా యూజ్ చేసుకొని దానివల్ల ఉపయోగించుకొని ఏదైనా చేస్తే వెరీ గుడ్. సో మీరు చాలా మందికి క్రష్, అండ్ మీరు కూడా అమ్మాయిలందరికీ క్రష్ బాగా కాదు, అది ఎవరైనా పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ చేయండి, మాకు సంబంధం లేదు. సో మీరు చాలా మంది క్రష్ కాబట్టి మీకు ఆన్ స్క్రీన్ క్రష్ ఎవరైనా ఉన్నారు అంటే సెలబ్రిటీ క్రష్, లైక్ ఫిల్మ్స్లో టాలీవుడ్ నుంచి? అలా ఏం అంటే అందరూ నచ్చుతారు, అన్ని మూవీస్ చూస్తాను, కానీ వీళ్ళంటే విత్ రెస్పెక్ట్ వీళ్ళంటే నాకు చాలా ఇష్టం క్రష్. అలా ఐ కెన్ సే విరాట్ కోహ్లీ మరి అది నాట్ క్రష్, లైక్ అంటే చాలా ఇష్టం అని. అట్రాక్షన్. ఓకే, స్పోర్ట్స్ బాగా చూస్తారు అయితే?
ఐపీఎల్ ఫ్యాన్. ఐపీఎల్ ఫ్యాన్ వస్తుంది కదా ఇప్పుడు, అందుకే వెయిట్ చేస్తున్నాను రేపు. మరి ఎలా మనకి రేపు ఎలా అయిపోతుంది మరి ఆ టైంలో మీరు హైదరాబాద్ కూడా మనదే, ఆర్సీబీ కూడా బెంగళూరు కూడా మనదే. మనకది ఒకటి అలా ఉంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆర్సీబీ చాలా మంది అదే. ఇప్పుడు మనకు ఆట మనం హైదరాబాద్ లో కూడా పని చేస్తున్నాము, బెంగళూరు కూడా చేస్తున్నాము. మనకి అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఎవరు సపోర్ట్ చేయాలి? నేను ఆర్సీబీ ఫ్యాన్, చాలా మంది ఉన్నారు. బట్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి మనకి ఆర్సీబీనే. సో బేసికల్లీ అప్పుడు అందరూ కొంచెం పాపం వెక్కిరించారు ఇప్పటిదాకా, ఈసారి కప్ నమ్మదే, ప్రతి ఇయర్ ఇదే పెట్టుకోండి నమ్డు అన్నాం మనం ఫస్ట్. ఏంటి మీ ఫీలింగ్? 2 సీజన్స్ కొట్టారు, సేమ్ టీమే ఉంది, చూద్దాం ఇయర్ మేబీ మళ్ళీ కొడతారు. మీకేమనిపించింది లాస్ట్ టైం ఆ కప్ 18 years తర్వాత కరెక్ట్ ఇంట్లో లేదు అసలు. నేను నా అన్న నా కజిన్స్ అందరూ ఫుల్ కార్ లో ఫుల్ రోడ్స్ ఎలా ఉంది అని సెలబ్రేషన్ చూడడానికి ఫుల్ ఆర్సీబీ అని అరిచి ఫుల్ స్ట్రైట్ అయిపోయింది. ఫుల్ నైట్ పడుకోలేదు, అదే జోన్ లో కప్ జోన్ లోనే ఉన్నాం అందరూ. అంటే మనది ఎలా అయిపోయిందంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి మన హైదరాబాద్ ఫ్యాన్ అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ గ్యాంగ్ హైదరాబాద్ తప్ప ఆర్సీబీకే ఫ్యాన్. సో మనం ఏం చేసాం, పాపం మా హైదరాబాద్ ఫైనల్స్ కి వచ్చిపోయింది కాబట్టి, ఫైనల్స్ ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ గానే వచ్చిపోయింది కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, టీ షర్ట్ చేంజ్ చేసి ఆర్సీబీ వేసుకున్నారు. ఆర్సీబీ చేశారు. ఆర్సీబీ విన్ అయినప్పుడు అబ్బా అసలు ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్. మనం ఇక్కడే ఏఎంబీ మాల్ అనుకుంటే ఏఎంబీ మాల్ లో కూర్చొని లైవ్ చూసాను. అంటే మన జనరేషన్ కి అది ఇట్ ఇస్ అన్ ఎమోషన్ బికాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వి ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ 18 years కప్ అని. సో 18th నెంబర్ కి రావడం నిజంగా మిరాకిల్ లాగా. సో ఇప్పుడు మరి సెట్స్ లో కుదరదు కదా మీకు ఎందుకు చూడడానికి? కుదరదు? నేను చూస్తూనే ఉంటాను, రెడీ 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 అని చెప్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటా. రోలింగ్ అన్నప్పుడు తీసుకురా ఫోన్ అని ఇచ్చేసి నేను ఓకే రెడీ అంటా. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు అందరూ అబ్బాయిలు కోరుకునేది ఇదే, ఎవరైతే very అమ్మాయిలు much cricket addicted చూస్తారో to అలాంటి IPL. వాళ్ళు. మీరు స్పెషల్ క్రష్ అవుతారు ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు, తెలిసిన వాళ్ళకి అందరికి. ఇప్పుడు దాకా అంటే ఓన్లీ జస్ట్ ఒక అందమైన అమ్మాయి, ఒక ఇన్స్టాగ్రామ్ లో కనిపించే అమ్మాయి, సీరియల్స్ లో కనిపించే అమ్మాయి కాకుండా క్రికెట్ ని ఇష్టపడే అమ్మాయి అని చెప్పి ఒక ప్లస్ మార్క్, ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది అనమాట. అది కూడా ఆర్సీబీ ఫ్యాన్. ఇది ఉంది, ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ అయి ఉండాలి అని చెప్పి కొంతమంది పెట్టుకున్నారు. బాగుంటది. సో మీకేమన్నా ఆన్ స్క్రీన్ క్రష్ లో ఉన్నారండి? లేదు, నాకైతే క్రష్ అని నేను ఎవరు చెప్పాను. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి మూవీ చేసి చూస్తే బాగున్నారు కదా, ఓకే అంటే నేను ఆల్మోస్ట్ సీరియల్స్ లో అయితే నేను అలా, సినిమాలో అయితే నేను ఏదైనా హీరోయిన్ బాగుంది, వావ్ షీస్ గుడ్. నాకు క్రష్ అని చెప్పాలంటే, క్రష్ ఇష్టం అని చెప్పాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా అనిపిస్తుంది అంటే, నాకు హీరోయిన్ సౌందర్య గారు ఉన్నారు. ఐ లైక్ హర్ సో మచ్ బికాస్ ఆ టైంలో ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. తన చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. సౌందర్య గారు మీకు తెలుసు కదా? తెలుసు. అయ్యో, ఎవరు తెలుగులో ఫేమస్. బట్ ఆ ఫేస్ ని నేను ఎప్పుడు లైక్ హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మైండ్ లో హీరోయిన్ ఎవరు మంచి ఫేవరెట్ హీరోయిన్ అన్నప్పుడు స్టార్టింగ్ తనే. ఈవెన్ ఆవిడ ఓల్డ్ ఏజ్ కూడా చూడలేదు పాపం, అదే ఫేస్ తో వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్. ఒక హీరోయిన్ మెటీరియల్ అంటే నాకు తన అనిపిస్తుంది. నైస్ నైస్. మీకు పోనీ అలాగే ఎవరైనా ఉన్నారా, లైక్ ఈ డ్రీమ్ కొలాబరేషన్ అంటారు కదా? హీరో అయితే సుదీప్ సార్. ఐ లైక్ సుదీప్ సార్. ఏ మూవీ నుంచి ఇష్టం? యాక్చువల్లీ మూవీ అంటే ఈవెన్ ఈగా మూవీ విల్లనే నాకు నచ్చుతుంది. హీరో కంటే నాకు సుదీప్ సార్ విలన్ గా యాక్ట్ చేస్తేనే నచ్చుతుంది. సో ఈ మధ్య మ్యాక్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా బిగ్ బాస్ హోస్ట్ చేస్తారు కదా కన్నడలో. సో అందుకేనే ఎక్కువ ఫ్యాన్ అయ్యాను నేను. బిగ్ బాస్ లో అన్ని హ్యాండిల్ చేస్తారు కదా కంటెస్టెంట్స్, అది దానికి నేను పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ సీజన్ మేము ఎక్స్పెక్ట్ చేసాం. అప్పుడు పృథ్వీ గారు వచ్చిన నెక్స్ట్ సీజన్ మీ పేరు కొంచెం గట్టిగా వినిపించింది అన్ని చోట్ల. మీరు ఒక్క ఎపిసోడ్ ఎలా ఏదో క్యామియో రోల్ ఇచ్చి క్యామియో అపియరెన్స్ ఇచ్చారో లేదో మొత్తం అంత వినిపించింది ఆ రోజు. చాలా మంది అమ్మాయిలు హౌస్ లో కుళ్ళుకున్నారు, బయట కుళ్ళుకున్నారు. ఎందుకు పృథ్వీ గారికి అంత క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీరావు మైండ్ జస్ట్ ర్యాండమ్ ఒక 2 minutes చెప్పండి. అసలు అంటే అది పృథ్వీ బిల్డ్ చేసుకున్న ఫ్యాన్ ముందు నుంచి ఉందా? బిగ్ బాస్ నుంచి ఏమైనా గట్టిగా స్టార్ట్ అయింది? నాగపంచమి నుంచే ఆ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువ అయింది. వెళ్ళే ముందే నేను చెప్పాను పృథ్వీకి, యు విల్ గెట్ నైస్ ఫ్యాన్ బేస్ బికాస్ he's a bit different character, built different. So obviously people will like him. Different character meaning. Okay, nice. అంటే ఆయన సంథింగ్ యూనిక్ గా ఉంటారు అందరిలో. బట్ మీ మీద ఇప్పుడు ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ పేరు బాగా నచ్చింది అనుకోండి, వాళ్ళ మీద రూమర్స్ రావడం చాలా కామన్.
బాగున్నారు కాబట్టి వీళ్ళే పెట్టేస్తారు. వీళ్ళ స్పెషల్ ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ రియల్ గా పెళ్లి చేసుకుంటే బాగుంటది, వీళ్ళిద్దరు లవర్స్ ఏమో, వీళ్ళ క్వశ్చన్ మార్క్స్ కాక ఫుల్ స్టాప్లు అవుతూ ఉంటాయి. మీలాంటి వారే పెడతారు అలాంటి. ఫోన్లను క్రెడిట్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. కాదు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏముంటది అది వద్దు, మీకు thumbnail లో వేరే ఉంటది, అక్కడ లేనిపోనిది ఒకటి ఉంటది thumbnail లో. ఓకే పర్వాలేదు, క్రెడిట్ తీసుకుంటాం, మాకు ఆన్సర్ కావాలి. ఇలాంటివి వచ్చినప్పుడు రూమర్స్ మీకు ఏం రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది? నేను అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనిపిస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు మా వాళ్ళు. సైలెంట్ గా ఉన్నారంటే ఏమైనా ట్రూత్ అయి ఉండొచ్చు, హాఫ్ ట్రూత్ అయి ఉండొచ్చు. కాదు మీరు ఏమైనా అనుకోండి, నేను రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవుతే ఇప్పుడు ఒక్కసారి రియాక్ట్ అవుతే అన్నిటికీ రియాక్ట్ చేస్తూ ఉండాలి. ఎన్ని మెంబర్స్ కి చెప్పాలి, ఎన్ని మెంబర్స్ కి మనం జస్టిఫై చేసుకోవాలి. అందుకే నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను. మీరు ఏం థింక్ చేసుకుంటారో థింక్ చేసుకోండి. సో మీ మీద ఎప్పుడు అలా రూమర్స్ రాలేదని ఏమన్నా గిల్ట్ ఉంటే చెప్పండి, మేము ఏమన్నా స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా వచ్చినాయి అలాంటి ఎప్పుడన్నా క్రేజీ గాసిప్స్? చెప్పినట్టు హీరోయిన్ అయినప్పుడు వచ్చిందా? ఎప్పుడన్నా ఆయన ఏం రాలేనట్టు చెప్తున్నారా? లేదు హీరోయిన్ అయినప్పుడు మీరు చెప్పినప్పుడు ఇదొద్దు మాకు, చెప్పండి. అదే కన్నడ సీరియల్ లో యాక్చువల్లీ అండ్ even that time I didn't know him, no, so I used to think that oh these guys are dating అని. కన్నడ ఒక సీరియల్ చేశారు కదా ఆ హీరోయిన్ అండ్ ఇప్పుడు మన తెలుగు సీరియల్ చేశారు కదా, ఆల్మోస్ట్ 4 years చేశాను. ఇప్పుడు మన లక్ష్మీరావు మా ఇంటికి ప్రోమో వచ్చినప్పుడు దే వోంట్ ఫర్గెట్ లైక్ ప్రెసెంట్ పేరెంట్స్ ని అక్సెప్ట్ చేయరు. లైక్ తనే ఓల్డ్ హీరోయిన్స్ చేస్తేనే బాగుంటది ప్రాజెక్ట్ అని పెడతారు. అది మర్చిపోవాలంటే కొంచెం టైం కావాలి. సో ఇట్ టేక్స్ టైం. టైం కావాలని అనుకుంటారు, టైం ఇస్తే కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఐ టు గ్యాప్ లైక్ ఆఫ్టర్ నాగపంచమి 1 year నేను ఏం చేయలేదు, బట్ స్టిల్ పీపుల్ అదే చెప్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా మోస్ట్లీ మీరు కనిపిస్తే నాకు తెలిసి లింక్అప్ చేస్తారేమో కింద క్యాప్షన్ లో. మీరే చేయాలి అట్లా చేస్తే. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళే చేస్తారు అదన్నీ. ఏం పర్లేదండి, నేను క్రెడిట్ తీసుకుంటా కావాలంటే. మరి మీరు బట్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎప్పుడన్నా? ఇలాంటి హ్యాపీయెస్ట్ గాసిప్ రావాలి అంటే, మీరు హ్యాపీ ఫీల్ అయ్యే గాసిప్ రావాలంటే ఎలాంటి గాసిప్ రావాలని కోరుకుంటున్నారు? అట్లా ఎప్పుడు అనుకోలేదు. మీరు చెప్పిన నేను అన్నాను ఇప్పుడు సడన్ గా మీకు మీ పేరు మీద ఒక గాసిప్ వస్తుంది, ఎలాంటి గాసిప్ వస్తే మీరు నవ్వుకుంటారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అదే లక్ష్మీరావు మా ఇంటికి అంటే కామెడీ ఫన్నీ లైక్ ఫన్నీ మీకు లైక్ విచ్ విల్ అక్సెప్ట్. నాకు అమ్మాయి చాలా జిమ్ చేసి మెయింటైన్ చేస్తుంది అందుకే ఇలా ఉంది అంటే నాకు చాలా గాసిప్స్ ఏమంటే గూగుల్లో వస్తుంది. అది ఎలా అంటే యశ్వంత్ గౌడ పేరు, ఈయనకి ఇన్ని కార్లు ఉంది, ఇది పేమెంట్ పర్ డే 30K 50K. అది బావ్ అది అయితే అది బాగా ఓకే ఇది రియల్ అయితే బాగుంటది కదా అనిపిస్తుంది. కొన్ని కాలమ్స్ లో అయితే బిలియన్స్, ఎన్ని బిలియన్స్ అని చెప్పి క్వశ్చన్. ఏజ్ కూడా ఏజ్ ఇప్పుడు తక్కువ ఉండదు అనుకోండి, ఎక్కువ పెట్టేస్తారు. అవును నాది కూడా అలాగే ఉంది వికీపీడియాలో 37 years or something. అట్లీస్ట్ వాళ్ళకి మాకు కూడా వికీపీడియాలో రావాలని ఉంటుంది కదా, అట్లీస్ట్ మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఏముండదు అదైనా చెప్తాం. అదైనా జూన్ లో బర్త్డే నాకు 37 ఏదో 87 బాన్. నా అమ్మ నాన్న పెళ్లి చేసుకోలేదు అసలు. నా అమ్మ ఏమో 10th ఏమో 9th 8th అప్పుడు. సో అలా ఉంది, ఎందుకని తెలీదు. But it's okay. Let them think whatever they want. Nice. I'm not going to react. But షాక్ చేసింది ఏంటంటే మీరు జిమ్ కి వెళ్ళరా, అసలు వర్కౌట్స్ చేయరా? చేస్తారు. నేను మేము వర్కౌట్స్ అనుకుంటున్నాను ఇప్పుడు. ఎప్పుడు అదే ఫుడ్ వర్కౌట్ బాగానే చేశారు. మీరు తింటారా? బాగా తింటా. అంటే గట్టిగా అని ఐ మీన్ ఫుడీ అని తింటారా అంటే మరి తింటారా మీరు? కాదండి, మీరు ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, నాకు తెలిసి కొంచెం వర్కౌట్ ఫ్రీక్ ఏమో, జిమ్ ఫ్రీక్ ఏమో. ఏం లేదు, అదే మీలాంటి వాళ్ళు అలా అనుకుంటే నేను మెయింటైనింగ్ అని చెప్తా. ఈ గాసిప్స్ నచ్చినప్పుడు ఆ గాసిప్స్ కూడా ఇష్టపడండి మరి. ఏ గాసిప్ ఏదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు. బట్ ఎనీవే ఓకే. సో ఐ మీన్ 1000 episodes కి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం లక్ష్మీరావే మా ఇంటికి. అంటే మీరు అన్ని రోజులు మా ఇంట్లో వస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సీరియల్ మీద? ఎప్పటి వరకు వస్తుంది అని అనుకుంటున్నాం? ఎప్పటి వరకు అని మనం అది మా చేతుల్లో లేదు, మన ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది ఎప్పటి వరకు రాదనేది. ఏ డిసిజన్ అయినా ఛానల్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ డిసిజన్ అయినా మన ఫ్యాన్స్తోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు అమ్మాయి గారు 1000 episode వరకు చేసి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు మన ఫ్యాన్స్. సో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు అనుకున్నాము, అండ్ పక్కా చేస్తారు కూడా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్యాన్స్ అండ్ ఎవ్రీవన్. సో కంపల్సరీ ఐ థింక్ అన్నపూర్ణ ప్రొడక్షన్ అండ్ జీ తెలుగు ఛానల్
మంచి ప్రమోషన్స్ చేస్తారు అండ్ ఇప్పుడు కూడా మనం మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ మన ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. సో మీకేంటండి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి లక్ష్మి? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఏది మీద లేదు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంజాయ్ ద లైఫ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్లీ? అదే ఆ దొరికే 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు కదా, పడుకుంటాం. నిజమేనా? కళ్ళు మూసుకుని అలా పడుకుంటారా? లేదు, కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాం. వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఈవిడకి గాసిప్ ఒకటి నేను ఇస్తానండి ఈరోజు, పక్కా ఇస్తాను. టార్గెట్ చేశారు ఇప్పుడు. కానీ కళ్ళు మూసి పడుకుంటా. అలా కాదు, జస్ట్ కళ్ళు మూసుకుని 5 మినిట్స్ దొరికితే అలా పవర్ నాప్ వేస్తారా, లేదా ఏమన్నా రీల్స్ చేసుకోవడం? మీరు ఆ గ్యాప్ లో రీల్స్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను చేయను, యశ్వంత్ చేస్తాను అనుకుంటా. లేదు ఆయన స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఎలాగో. లేదు స్టార్ట్ చేయాలి, బట్ పవర్ న్యాప్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. బికాస్ ఫ్రేమ్లో మనం అది చాలా, మనం ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి ఎంత బాధ ఉన్నా ఎంత ఫీవర్ ఉన్నా అది కెమెరా ముందు చూపించలేము కదా. సో అట్లీస్ట్ మన ఫేస్ డల్ అయినప్పుడు తెలిసిపోతుంది మాకే కూడా ఎపిసోడ్ చూసినప్పుడు. సో అప్పుడు మనకి మెయిన్ కావాల్సింది నిద్ర. సో షూటింగ్లో మనం ఎక్కువసేపు షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అంత నిద్ర పొద్దున్న త్వరగా లేవాలి అవన్నీ ఉంటుంది. సో పవర్ నాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో నాకైతే నేను గ్యాప్ వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ పడుకుంటా. గ్యాప్ వచ్చినా లేకపోయినా పడుకునే ఉంటా. వాడు వచ్చి షార్ట్ పిలిచినప్పుడు వెళ్తాను. నాకు పవర్ నాప్ వచ్చే ముందే మేడం రెడీ అంటారు. సో ఇట్స్ డిఫికల్ట్ నాకు. ఓకే. సో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి 1001 ఎపిసోడ్ అలా జరుగుతుంది కదా, దానికి దీనికి యాక్టర్స్ని అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏమైనా కేర్ తీసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ నాకైతే అమ్మాయి గారులో 1000 ఎపిసోడ్ అది ఒక మైల్ స్టోన్ ఎవరికైనా. నాకు అది ఉండేది. ఐ గాట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఫర్ కన్నడ అండ్ బికాస్ నేను కలర్స్లో చేశాను కన్నడలో. సో బిగ్ బాస్ ఆ ఛానల్లో వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అది వైల్డ్ కార్డ్ నుంచి అడిగారు. బట్ నేను అప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ ఐ కేమ్ ఫ్రమ్ జీ తెలుగు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు జీ తెలుగుగే ఉంటుంది. అండ్ నాకు 1000 ఎపిసోడ్స్ కూడా చేయాలని ఉండేది. సో నేను నో అని నాట్ దిస్ టైమ్ అని నేను రిజెక్టెడ్. అండ్ కన్నడలో కూడా వచ్చినప్పుడు కూడా నేను లేదు అని చెప్పాను. సో టైం వచ్చినప్పుడే వెళ్ళాలి బ్రో. ఓకే మనం ప్లాన్ చేసి మేమే వెళ్తామంటే కష్టం అది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో గాడ్ ఫేస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అదే ఉంటుంది. బట్ ప్రెసెంట్గా అయితే మన జీ తెలుగులో వాళ్ళు మన ఫ్యామిలీగా చూసి మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు అండ్ మా మీద నమ్మకం పెట్టారు. సో ఆ నమ్మకంతోనే నేను ఈ క్యారెక్టర్ని చేయాలని ఒప్పుకున్నాను. సో ఆ నమ్మకంకి నాకు తెలిసినట్టు ప్రమోషన్స్ అన్ని బాగానే చేస్తున్నారు. కొత్తగా ప్రోమో చేశారు. సో ఎప్పుడు రీప్లేస్మెంట్ క్యారెక్టర్కి ఎలా ప్రోమో కానీ ప్రమోషన్స్ కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అలా చేసి నాకు బాగానే చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జీ పీపుల్స్ ఎవ్రీథింగ్. యా, మీకేమో అలాంటి ఇష్యూస్ ఉండవేమో కదా, మోస్ట్లీ మీ జీన్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పెద్ద 1000 ఎపిసోడ్ వచ్చే పెద్ద ఏం చేంజెస్ ఉండవు. నాకు థ్యాంక్స్ చెప్పాలి మీ మమ్మీ డాడీ. సో ఇప్పుడు ఇద్దరు ఆవిడైతే తెలుగు చింపి చంపేస్తుంది. ఆవిడ ఈవెన్ నాకే కౌంటర్ చేసి నా తెలుగులో తప్పులు పట్టుకుని కౌంటర్ చేస్తున్నారు. సో మీరు తెలుగు ఆబ్వియస్లీ అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ పిలిస్తే కాల్ వస్తే? అదే చెప్పాను కదా బ్రో, వీ కాంట్ ప్లాన్ ఫర్ దట్. అంటే మనం అప్పుడు ఏం చేసి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా ఉండాలి. మనకి ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు అడిగితే మనం వెళ్ళాము. సో అది మన ఫ్రీ ఉన్నప్పుడు అదే ప్లాన్ అవ్వాలి. అది అలా ప్లాన్ చేసుకునే తప్ప మనం వీ కాంట్ ప్లాన్. మీరు ఎలాంటి హార్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇవ్వకండి. కొంతమంది పాపం ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి కొంచెం ఆచితూచి చెప్పండి. మీ అప్డేట్ ఏంటి ఒకవేళ ఎలాంటి కాల్ వస్తే? నాకు తెలిసి కాల్ వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను లాస్ట్ సీజన్లో. నవ్వుతున్నారు ఆవిడ, అర్థమైంది. వచ్చే ఉంటుందండి. మీరు నేను అదే ప్రాజెక్ట్ లేదంటే కాల్ వచ్చిందా లాస్ట్ టైం? మీకు చెప్పకూడదా? కాల్ వస్తే ప్రాజెక్ట్ లేకపోతే అప్పుడు అగ్రిమెంట్స్ అవి లేకపోతే అంటే మనం ఫ్రీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ ఏదైనా అంటే వాంట్ టేక్ సమ్ డిసిజన్ ఆల్సో ఫ్రీ ఉంటే ఓకే. మనం రన్నింగ్ ప్రాజెక్ట్ ని వదిలేసి వెళ్తాం అనేది నేనైతే నా కాన్సెప్ట్ లో అది లేదు. మనం మమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు, మా కోసం డబ్బులు పెట్టుంటారు, చాలా మంది పని చేస్తుంటారు క్వార్టర్స్. కానీ ఇప్పుడు ఒక్కడు లేకపోయినా టీఆర్పీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అలా నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నప్పుడు నేను అది అలా ఐ వాంట్ గో లైక్ దట్ అట్లా. సో బిఫోర్ ఎండింగ్ ఇంకా లాస్ట్ ఒకసారి ఆవిడని, అంటే నార్మల్లీ మీరు ఇన్ని కౌంటర్స్ చేసిన ఎందుకు తీసుకున్నానంటే నా పేరే కాబట్టి, మీకు హోస్ట్ పేరు ప్రియదర్శన్ అని వినగానే ఏమనిపించింది? షాక్ అయింది. అందుకే 2 times అడిగాను, వాట్ దర్శిని ప్రియదర్శన్ అన్నారు. ఐ వాజ్ ప్రియదర్శిని. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బాయి పేరు. ఇది మళ్ళీ జెండర్ మీద డౌట్. అలాగే అన్నారు మళ్ళీ. అలా లేదు, దర్శన్ ఉంటది ఓకే, అయినా దర్శన్ నేమ్, బట్ ప్రియదర్శన్ నేను ఇప్పుడు చూడలేదు.
కళ్యాణి ప్రియదర్శన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారండి. ఫాదర్ ఉన్నారు తెలుసు, నేను చూడలేదు అలా, అందుకే ఓకే నా పేరే ఉంది అని. ఒకవేళ చూడకపోయినా బిలీవ్ చేయకండి, అంటే చూడనివి కూడా కరెక్ట్ స్ట్రైట్ జెండర్స్ ఉంటాయి కొన్ని. అయ్యో అలా ఏం లేదండి. భయం వేసి కాదు. జెండర్ మీద డౌట్స్ పెడుతుంటా. కాదు, నేను యాక్చువల్లీ ఐ కరెక్టెడ్ యశ్వంత్ తెలుగు yes. అండ్ నాట్ యువర్ జెండర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ జెండర్, ప్లీజ్. థ్యాంక్ యూ. బట్ thumbnail ఇది పెట్టకండి. నేను ఎందుకు పెట్టుకుంటే నా మీద నేను thumbnail. ఇది బాగుంటుంది, పెట్టండి. thumbnail పెట్టకుండా వీడియో పెట్టండి, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇట్స్ సో నైస్ టు టాక్ టు యూ బోత్. అంటే చాలా ఫన్నీగా మాట్లాడారు, కానీ తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ లక్ష్మీ రవే మా ఇంటికి 1000 ఎపిసోడ్స్ త్వరగా అవ్వదు, 1000 days తర్వాత అవుతుంది. అది అవ్వాలి. మళ్ళీ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మళ్ళీ ఒకసారి కలవాలి, ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ ఈ రోజు నుంచే టెలికాస్ట్, మీరు రేపు టెలికాస్ట్ చేశారు అనుకుంటా. సో సాటర్డే నుంచే మీరు చూడండి, పర్లేదు. సో ఒకవేళ మిస్ చేసుకున్నా మీరు Z5లో చూడండి మన ఫ్రైడే ఎపిసోడ్స్. మండే టు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే టెలికాస్ట్ అవ్వదు. సో దానివల్ల మీరు మిస్ చేసుకున్న ఎపిసోడ్, ఫ్రైడే ఎపిసోడ్ మిస్ చేసుకున్నారు కాబట్టి Z5లో చూడండి. ఎవ్రీడే 10 o'clock ఓన్లీ ఆన్ జీ తెలుగు. లక్ష్మీ రావే మా ఇంటికి. థ్యాంక్ యూ. మ్యాడీ ఎంత చెప్పినా లాస్ట్కి లక్ష్మీ రవే మా ఇంటికి కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డన్.